ఇప్పుడు అంతే కూడా కాదు దినోత్సవాలు కూడా జరుపుతున్నారు. అవును 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 ప్యారిస్ సభలు. అవును ఇప్పుడు ఇది వాస్తవంగా అయితే లోకేష్ పాదయాత్రను మొదటి నుంచి అప్రిషియేట్ చేసింది మనమే. అవును. బట్ బ్రేక్ ఇచ్చిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ అది దాంతో కలిపేసుకోవడం అంటే అమాయకత్వం. 2 నెలల తర్వాత మళ్ళీ ఆ లెక్కతో కలిపేసేసుకుని క్యాలిక్యులేట్ చేయడం అంటే మధ్యలో ఆపేశారు అనే మాట రాకుండా ఉండడం కోసం ఏమన్నా మమ్మ అనిపించారేమో ఈ 4 రోజులు అనేది. అంటే ఈసారి పెద్ద కౌంట్ కూడా లేదు. ఈ నెలలో మనం జాబ్ మానేసామండి, 2 నెలల తర్వాత ఇంకో దాంట్లో చేరాము అంతే. ఈ 2 నెలల జీతం ఏమంటే మధ్యలో ఎవడిస్తాడు? ఎవరెవరు వాళ్ళే మానేసి తీసేసిన వాళ్ళు ఎవరు, కొత్తగా చేసుకున్న వాళ్ళు ఎవరు? మరి ఇక్కడ అట్లా ఉంది పరిస్థితి. ఏంటి కౌంటు? ఆ 2 నెలలు కూడా లెక్కేసేసుకుని కౌంట్ ఏమంటే ఎట్లాగవుతుంది ఇక్కడ? అంతకుముందు నువ్వు 2 రోజులు జరిపావు, బ్రేక్ ఇచ్చేసావు, అయిపోయింది అక్కడతో. మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు ఆ లెక్కనైతే ఏం చెప్పాలంటే క్రిందటిసారి 2600, ఇప్పుడు ఒక 500 కిలోమీటర్లు నడిచారని చెప్పాలి. 2 సార్లు. ఇప్పుడు అమ్మాయి లేకపోతే షర్మిల్ది 160 కలిపితే 6000 ఏమవుతుంది పాదయాత్ర? 3000 కిలోమీటర్లు ఎక్కడ, తర్వాత అక్కడ 3500 చేసింది కదా, మధ్యలో గ్యాప్లు ఇచ్చి. ఇక్కడైతే కంటిన్యూగా చేసింది.